ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడిని తీర్చబడు కదా. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి నీతిమంతుడు అయిపోయాడు, నీతిమంతుడు అని మాట్లాడుతూ ఉంటాం. ఎలా అయిపోతాడు నీతిమంతుడిగా? ఏ విధంగా నీతిమంతులుగా తీర్పు తీర్చిపడేస్తూ ఉంటాం? ఎవరైనా క్రైస్తవుడు అవ్వడానికి మార్గం ఏదైనా ఉందా అని అడగొచ్చారనుకోండి, ఏ వచ్చినా మనం చెప్పగలుగుతాం? పౌలు చెప్తాడు రోమా సంఘానికి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు అంటాడు. నోటితో ఒప్పుకుని ఏమని? యేసును, ఆయనను లేపెనని. అర్థమవుతుందా పిల్లరా? గమనించండి ఈ విషయాన్ని. మృతుల్లో నుండి యేసును లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల. క్రియలు చేస్తే రక్షణ వచ్చేస్తుంది అనుకుంటే అందరూ మంచి పనులు చేస్తారు. ఆలోచించండి, ఎలా నీతిమంతుడు తీర్చగలగలడు? రక్షణ అనేది మన స్వంత నోటికి హృదయానికి ఉన్నంత దగ్గరగా ఉంది. విశ్వసించకుండా పై మాటలు చెప్పి నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలని చెప్పితే కుదరదు. మన హృదయంలో విశ్వసించి, అంటే నోటితో క్రీస్తు ప్రభువు అని చెప్పినట్లయితే మనం రక్షించబడతాం. ఇక్కడ నీతిమంతులు అని తీర్చబడటంలో 2 ప్రధాన విషయాలు గమనించగలుగుతాం. మొదటిది ఏమిటంటే పాప క్షమాపణ. అపరాధ భావన పోవాలి, శిక్ష కూడా పోవాలి. పాప క్షమాపణ. ఇదంత సింపులా అంటే అంత సింపుల్ ఏమీ కాదు. మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి ప్రభు మన అపరాధ భావాన్ని, శిక్ష యొక్క తొలగింపు విషయంలో పరిశీలన చేస్తే చిన్న విషయం కాదు. కానీ దేవుడు తన ప్రజలను క్షమించట్లో సంతోషిస్తాడు. అందుకే పాత నిబంధన ప్రవక్త, చిన్న ప్రవక్తలో ఒక ఆయన మీకా రాస్తున్నటువంటి మాట, దేవుడు కరుణించుట యందు సంతోషించువాడుగా ఉన్నాడు. మనల్ని క్షమించుటకి ఎప్పుడు సిద్ధహస్తుడే. మరి అసమ్మతంగా దేవుడు క్షమిస్తాడా అంటే లేదు. మనం పశ్చాత్తాపడితే, ఒప్పుకుని విడిచిపెడితే ఆయన క్షమిస్తాడు. అప్పుడు సంతోషిస్తాడు. ఆహా, నా పిల్లల్ని నేను క్షమించాను కదా అని దేవుడు సంతోషిస్తాడు. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయనను లేపినండి తండ్రి, మనం విశ్వసించి రక్షించబడతాం. ఈరోజు మన తప్పులను ఒప్పుకొని ఆయన ప్రేమపూర్వకమైనటువంటి క్షమాపణను మనం స్వీకరించవచ్చు. దాని విషయంలో గర్వపడకూడదు. దేవుడు క్షమించాడులే, అతిశయం పనికిరాదు. తను ఉచితంగా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చబడటంలో మన పాపములన్నీ క్షమించబడతాయి, మన అపరాధములు, శిక్ష తొలగించబడతాయి. మరి క్షమించబడితే అయిపోయిందా? నో, రెండవది ఉంది. అదేమిటో తెలుసా అండి? క్రీస్తు యొక్క నీతి మనకు ఆపాదించబడటం. ఇది నీకు అర్థం కావాలి అంటే, ఖైదీ జైలు నుంచి విడుదలైన తర్వాత ఖాళీగా జీవితం జీవించటం కాదు. అతనికి పౌరసత్వం కావాలి. ఏ పౌరసత్వం? లేని హక్కులు లేకుండా జీవించటం కాదు. క్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే, పాపికి పరలోక రాజ్యపు పౌరసత్వాన్ని ఇస్తున్నాడు క్షమించిన తర్వాత. అనగా తన నీతిని ఆపాదిస్తున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం అండి పిల్లలు. ఆ పరలోకపు పూర్తి హక్కులను పొందుతాడు. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అంటే, యేసు క్రీస్తునందు విశ్వాసము వలనటువంటి ద్వారా నమ్మువారందరికీ కూడా ఆయన ఉచిత కృప ద్వారానే దేవుని నీతిని మనకు ఆపాదించబడుతుంది. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యం. యూదులైనా అన్యులైనా సరే యేసుక్రీస్తు ద్వారా వచ్చిన విమోచన వలన ఆయన కృప చేత మనం ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నాము. నీతిమంద కాదు. అపవాది మన పక్క నుండి మోగుతూ ఉంటాడు, నువ్వు అంత నీతిమంతుడువా, అంత నీతిమంతురావా. మంద కాదు, క్రీస్తుని బట్టి మనం నీతిమంతులం. మనకి క్షమాపణ వచ్చింది, తర్వాత ఆయన నీతి మనకు ఆపాదించబడింది. ఇది పునాది, ఇది నీతికి ఆధారం, ఇది నీతికి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం పిల్లలు.
కాబట్టి మనం నీతిమంతులముగా దేవుని సన్నిధానంలో ఆయన ఆరాధిస్తూ దేవుని రాజ్యపు వారసులముగా జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. నమ్మదగిన దేవుడవు నాయన, కేవలం మీ కృపచేతనే మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దారు. అందుకే నన్ను స్తుతిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ప్రభుని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అనండి.